లాస్ట్ చాప్టర్స్ లో గ్రనోలా అనే సిర్లియన్ తన 150 years సాక్రిఫైస్ చేసి స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ కింద డ్రాగన్ బాల్ తో విష్ చేస్తాడు. దాని తర్వాత హేటర్స్ అనే వాళ్ళు ఈ గ్రనోలాని హతమార్చుదామని ట్రై చేసి ఒక ప్లాన్ వేస్తారు. ఈ లోపు గోకు, వెజిటా బేరస్ దగ్గర విష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది చాప్టర్ 71 ద హేటర్స్ ప్లాన్. ప్లానెట్ బేరస్ లో విస్ గోకుని అడుగుతాడు, ఏంజిల్స్ కి నీకు తేడా ఏంటి గోకు అని. అప్పుడు గోకు, నాకు మెడలో ఉన్నట్టు హాలో థింగ్ ఉండదు అని గోకు అడిగితే విస్ వెనకాల నుంచి స్టాఫ్ వచ్చి గోకుకి తగులుతుంది. అప్పుడు విస్, మేము ఎప్పుడు అల్ట్రా ఇన్స్టింక్ట్ స్టేట్ లోనే ఉంటాం, కానీ నువ్వైతే అనే మాట మధ్యలోనే గోకు, అవును నాకు తెలుసు, నేను ఫస్ట్ అల్ట్రా ఇన్స్టింక్ట్ లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నా బాడీ దానికి అంతటా అదే డాచ్ చేయలేదు కదా అని గోకు అడుగుతాడు. అలా కాదు, నువ్వు అల్ట్రా ఇన్స్టింక్ట్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ లా చూస్తున్నావు అని విస్ అని, నీ హార్ట్ ఎప్పుడైతే కామ్ గా ఉంటుందో ఈ బాడీ దానికి అంతటా అదే మూవ్ అవుతుంది అని విస్ తన స్టాఫ్ తో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడు. అప్పుడు గోకు, అయితే నేను నా నార్మల్ ఫామ్ లోనే అల్ట్రా ఇన్స్టింక్ట్ ఎలా యూజ్ చేయాలో చూడాలా అని అడుగుతాడు. అవును, అలా చేయడం వల్ల ఈ స్టామినాని ఫ్రీ చేస్తావు, దాని వల్ల ఆ టైం లిమిట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సరే, కాకపోతే ఇది కొద్దిగా ట్రబులే నాకు అని గోకు అంటాడు. దానికి కొంచెం టైం పట్టొచ్చు, ఈసారి కాలం మన వైపు ఉండకపోవచ్చు. ఏంటది అని గోకు అడుగుతాడు. ఇది వెజిటాకు కూడా సంబంధించి ఉంటుంది, ఏమైంది అని వెజిటా వస్తాడు. మీరు నిన్నటి కన్నా వర్క్ హార్డ్ చేసి మీ పాస్ట్ సెల్ఫ్ నుంచి ఇంకా స్ట్రాంగర్ గా మారాలి అని విస్ అంటాడు. యా, మేము అదే చేస్తున్నాం కదా, నువ్వెందుకు మళ్ళీ కొత్తగా చెప్తున్నావు అని వెజిటా అడుగుతాడు. చెప్తున్నా, ఎందుకంటే కొంచెం సేపటి కిందే ఈ యూనివర్స్ లో ఒక వింత అనేది జరిగింది అని విస్ అంటాడు. ఓ, అయితే దానికి మాతో సంబంధం ఉంది అని అడుగుతాడు. ఏంటి, ఎన్నా స్ట్రాంగెస్ట్ ఎనిమి మళ్ళీ వచ్చాడా అని గోకు అంటాడు. ఎనిమియో కాదు నాకు ఇంకా తెలీదు అని విస్ అంటాడు. నేను సీరియల్లో గ్రనోలా తన షిప్ లో ఉంటాడు, నువ్వు మళ్ళీ ఆ ఓల్డ్ మ్యాన్ ప్లేస్ కి వెళ్ళవా అని ఓట్మిల్ అడుగుతుంది. నేను వెళ్ళలేను, ఆ ఫ్రిజ్ అంతమయ్యే వరకు నేను ఇక్కడే ఎలక్ గురించి వెయిట్ చేస్తా అని గ్రనోలా అంటాడు. కానీ తన అంత తను ఉండగలడా అని ఓట్మిల్ అడుగుతుంది. పర్లే అని గ్రనోలా అంటాడు. ఇక్కడి నుంచి నేను తనను చూడగలను. ఓకే, నాకు అర్థమైంది, నువ్వు ఇంకా స్ట్రాంగర్ కదా అని ఓట్మిల్ అంటుంది. అప్పుడు ఎలక్ మాకీని, ఆయిల్ ని సూను ద ఇంటెల్ బ్రోకర్ దగ్గరికి పంపిస్తాడు. ఎలక్, గ్యాస్ ఉంటారు. మనం అనుకున్న చోటికి సైన్స్ ని ఎలా రప్పించగలం అని గ్యాస్ అడుగుతాడు. మంచి క్వశ్చన్. ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుంది, ఆ వీక్నెస్ జూనోకి తెలుస్తుంది. మన దగ్గర అంత డబ్బు ఉంది దాన్ని తెలుసుకోవడానికి అని ఎలక్ అంటాడు. ఇదంతా అవసరమా జస్ట్ ఆ గ్రహంతో డీల్ చేయడానికి అని గ్యాస్ అడుగుతాడు. తను స్ట్రాంగెస్ట్ వారియర్ అయ్యుండొచ్చు జస్ట్ ఇన్ కేస్ అని ఎలక్ అంటాడు. ఏమైంది గ్యాస్ అని ఎలక్ అడుగుతాడు గ్యాస్ ని. నన్ను తనతో ఫైట్ చేయనివ్వాల్సింది అని గ్యాస్ అంటాడు. అప్పుడు ఎలక్ దగ్గరికి వచ్చి, నాకు నీ మీద డౌట్స్ లేవు, ఇంకా చెప్పాలంటే నువ్వు ఆ ఫైట్ ని గెలిచి ఉండొచ్చు, నాకు ఆ వర్స్ట్ కేస్ సినారియోని ఆలోచించడానికి నాకు ఇష్టం లేదు అని ఎలక్ దగ్గరికి వచ్చి, ఈ కావాల్సిన ఫైట్ నీకు వస్తుంది, ఇంకా చెప్పాలంటే నువ్వు ఒక్కడివే ఫ్రేజాని సైతం సర్పాస్ చేయగలవు, కొద్దిగా రిలాక్స్ అవ్వు, గాలి మన వైపు వీస్తుంది, మనం అనుకున్నది మొత్తం స్మూత్ గా జరిగితే యూనివర్స్ మొత్తం ఈ హీటర్స్ దే అని ఎలక్ అంటాడు. కొన్ని వారాల తర్వాత మాకి జూనో దగ్గరికి వెళ్ళి ఎలక్ చెప్పిన క్వశ్చన్స్ అన్ని జూనో దగ్గర కనుక్కుంటుంది. గోకు, విస్ తో, వెజిటా లార్డ్ బేరస్ తో ట్రైన్ చేస్తారు. కొంత సమయం తర్వాత మాకి, ఆయిల్ జూనో దగ్గర వెజిటా, గోకు వీక్నెస్ కనుక్కున్న తర్వాత ఎర్త్కి వెళ్తారు. అప్పుడు మాకి చీచి దగ్గరికి వచ్చి, గోకు ఉన్నాడా అని అడుగుతుంది. తెలీదు, తను కొన్ని నెలల నుంచి ఇంట్లో లేడు, తను కొద్దిగా పిలవగలరా, తను మీ మాట వింటాడు కదా అని మాకి అడుగుతుంది. అవును, నేను అనుకుంటున్నా తన వస్తాడని. ఇంకా చెప్పాలంటే హెర్క్యూల్ ఇచ్చిన మనీ కూడా అయిపోవచ్చింది, మనీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు మీ హస్బెండ్ కి పర్ఫెక్ట్ జాబ్ ఉంది అని మాకి అంటుంది. అయితే బుల్మా విస్కి కాల్ చేస్తుంది. అక్కడే పక్కన చీచి కూడా ఉంటుంది. అప్పుడు బుల్మా, ఎవరో స్ట్రాంగెస్ట్ వారియర్ ఇన్ ద యూనివర్స్ అని వచ్చాడంట అని బుల్మా అంటుంది. ఏంటి స్ట్రాంగెస్ట్ అని వెజిటా, గోకు అలా షాక్ అవుతారు. అప్పుడు గోకు, ఇతనైనా ఒరాకిల్ ఫిష్ చెప్పింది అని అడుగుతాడు. అయి ఉండొచ్చు అని విస్ అంటాడు. సరే, ఇతని వాళ్ళని పంపేనా అని బుల్మా అంటే, వద్దు, నాకు అతనితో ఫైట్ చేయాలని ఉంది అని
వెజిటా అంటాడు, ఎవరు స్ట్రాంగెస్ట్ వారియర్ ఇన్ ద యూనివర్స్ అనే టైటిల్ నా ప్రమేయం లేకుండా తీసుకోలేరు అని వెజిటా అంటాడు. నువ్వు రావక్కర్లేదు అని వెజిటా గోకుని అంటే, నోవే నేను కూడా వస్తున్నా, ఇంకా హైప్ వస్తుంది స్ట్రాంగెస్ట్ వారియర్ ఇన్ ద యూనివర్స్ అంటే అని గోకు అంటాడు. అయితే బేరస్ ఒక రింగ్ వెజిటాకి ఇచ్చి నువ్వు నీ చెవి దగ్గర పెట్టుకో, అది ఒక సింబల్, ఎవరైతే డిస్ట్రాక్షన్ యూజ్ చేయగలరో అని బేరస్ అంటాడు. వెళ్ళి వచ్చాయి, గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ సిగ్నేచర్ మూవీ ఏంజిల్ టెక్నిక్స్ కన్నా స్ట్రాంగర్ అని బేరస్ అంటాడు. సరే అని వెజిటా పెట్టుకుంటాడు. అయితే నేను కూడా నా మార్క్ పెడతా అని చెప్పి గోకు దగ్గరికి వచ్చి విష్ తన మార్క్ వేస్తుంది. అయితే గోకు వెజిటా విష్ణు పట్టుకుని ఎర్త్ కు వస్తారు. అప్పుడు మాకి మీరే వెజిటా గోకు అయి ఉండాలి అని అంటుంది. సో మీకేనా ఎవరో బ్యాడ్ కి ఇబ్బంది పెడుతున్నాడంట అని గోకు అడుగుతాడు. అవును, మీరిద్దరూ మా ప్రాబ్లమ్ ని ఎలిమినేట్ చేయగలరు అనుకుంటున్నాం, ఎక్కడున్నాడు అతను అని వెజిటా అడుగుతాడు. ఒక దూరంగా ఉన్న ప్లానెట్ లో ఉన్నాడు, మేము మిమ్మల్ని తీసుకెళ్తాం ఆ షిప్ లో అని. మాకి షిప్ లో గోకుని వెజిటాని ప్లానెట్ సీరియల్ కి తీసుకెళ్తారు. ప్లానెట్ సీరియల్ లో మాకి గ్రౌండ్ చెప్తుంది, సారీ గ్రౌండ్ లేట్ చేసినందుకు అని అంటే నా ఓకే నశించింది అని గ్రౌండ్ అంటాడు. ఇంటికి దొరికిందా ఫ్రేజర్ లొకేషన్ అంటే చివరికి దొరికాడు, కానీ మా గురించి తెలిసిపోయింది, ఇద్దరు ఫ్రేజర్ అసాసిన్స్ ప్లానెట్ సీరియల్ కి వస్తున్నారు అని మాకి ఫ్రేజర్ ఆర్మీ వస్తున్నారు. అప్పుడు గ్రౌండ్ ఇదే కరెక్ట్ టైం, వెంటనే దెబ్బ కొట్టడానికి, డైరెక్ట్ గా ఫ్రేజర్ లొకేషన్ కూడా కనిపెట్టడానికి అని గ్రౌండ్ అనుకుంటాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరు అంతరించిపోయిన సైన్ జాతికి చెందిన వాళ్ళు అని మాకి అంటుంది. ఏంటి అవునా అని గ్రామంల లైట్ గా టెన్షన్ కోపం ఒకేసారి వస్తుంది. వాళ్ళందరూ చనిపోయారు కదా, ఇంకా ఎలా బతుకుంటారు అని గ్రౌండ్లో అంటే ఇంకా కొంతమంది ఉన్నారు అని మాకి ఉంటుంది. మేము అప్డేట్స్ కోసం టచ్ లో ఉంటాం అని ఫోన్ కట్ చేస్తుంది. మనం ప్లాన్ చేసినట్టే అని ఆయిల్ అంటాడు. అవును, ఇప్పుడు ఇది తన అటెన్షన్కి వచ్చింది, మనం అనుకున్నట్టే అని మాకి అంటుంది. అప్పుడు గ్రామంలో షిప్ బయటికి వచ్చి తన నాశనమైన ఆ హోమ్ టౌన్ చూస్తాడు. సైన్స్ మళ్ళీ నా ప్లానెట్కి వస్తున్నారు, ఈ 50 ఏళ్ళ నాటి పగ ఇప్పటికి నాదవుతుంది అని గ్రామంలో అంటాడు. కొన్ని రోజుల తర్వాత వెజిటా గోకు ప్లానెట్ సీరియల్ లోకి ల్యాండ్ అవుతారు. షిప్ నుంచి బయటకు వచ్చి గోకు, సో ఇదే నా ప్లానెట్ సీరియల్ అని అంటాడు. చూస్తుంటే ఏ ఇబ్బంది లేనట్టుంది అని వెజిటా అడుగుతాడు. నేను చెప్పిన బ్యాడ్ గై ఆ మౌంటైన్ లో ఉన్నాడు అని మాకి అంటుంది. నేను పెద్ద సిగ్నేచర్స్ గమనించలేకపోతున్నా అని గోకు అంటాడు. అప్పుడు వెజిటా మేబీ మనలాగే తన పవర్ ని సప్రెస్ చేస్తున్నట్టున్నాడు అని వెజిటా అంటాడు. దగ్గరికి వెళ్దాం చాలా రిస్క్, సో మేము ఇక్కడ ఉంటాం, మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాం అని మాకి అంటుంది. షూర్ నేను చూసుకుంటాం అని గోకు వెజిటా బయలుదేరతారు. మీ ఇద్దరికి గుడ్ లక్ అని వాళ్ళిద్దరు వెళ్ళగానే పర్ఫెక్ట్, వెళ్ళి ఆ బ్యాటిల్ స్పై చేయి ఆయిల్ అని మాకి ఆయిల్ చెప్తుంది. సరే వెంటనే మీరు చూస్తారు అని ఆయిల్ అంటాడు. నువ్వు ఎక్కడే ఉంటున్నావా మాకి అని ఆయిల్ అడుగుతాడు. అవును, నాకు ఇప్పుడే మాట అందింది, వాళ్ళిద్దరు వస్తున్నారంట, ఎలక్ ఇంకా గ్యాస్. అప్పుడే ఎలక్ తన స్పేస్ షిప్ లో ప్లానెట్ సీరియల్ కి వస్తారు. నేను 40 సంవత్సరాల నుంచి ప్లానెట్ రాలే అని ఎలక్ అంటాడు. నాకంత గుడ్ మెమరీస్ ఏమి ప్లానెట్ లో లేవు అని గ్యాస్ అంటాడు. నాకు అర్థమైన గ్యాస్, కానీ అప్పటికి ఇప్పటికి నువ్వు చాలా చేంజ్ అయ్యావు, ఇది మళ్ళీ అప్పట్లాగా ఉండదు అని ఎలక్ అంటాడు. అవును అఫ్ కోర్స్ అని గ్యాస్ అంటాడు. వెజిటా గోకు అలా చూస్తూ ఉంటారు. నువ్వు అనుకుంటున్నావా ఇక్కడ ఏదో పెద్ద వెళ్ళున్నాడని అని గోకు అంటాడు. నాకు డౌట్ గానే ఉంది, ఈ పగిలిపోయిన చూస్తుంటే బాగా పాతపడినట్టున్నాయి, కానీ కొత్త సిటీస్ ఏమో ఎవరు అటాక్ చేయలే అని వెజిటా అంటాడు. అలా పాస్ అవుతుంటే మౌంటైన్ దగ్గరికి ఒక చోట నుంచి ఒక బ్లాస్ట్ వస్తుంది. అది గోకు సెన్స్ చేసి తప్పించుకుంటాడు. అలాగా చాలా బ్లాస్ట్ వస్తాయి ఆ మౌంటైన్ నుంచి. అప్పుడు ఈ బ్లాస్ట్ చాలా యాక్యురేట్ గా ఉన్నాయి, డాట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది అని గోకు అంటాడు. అప్పుడు వెజిటా అది ఎక్కడి నుంచి వస్తున్నాయి చూ క్యాక్రోట్, అక్కడ మనం కనిపెడతాం అని వెజిటా సూపర్ సైన్ లోకి మారుతాడు. అది ఆగిపోయింది అని గోకు అంటాడు. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని వెజిటా అంటాడు. అప్పుడు గోకు తను కామ్ అయ్యి వాటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వెజిటా అక్కడ అని వచ్చే ప్రతి కీ బ్లాస్ట్ వెజిటా సూపర్ సైన్ ఫామ్ లో డాచ్ అయి ఉంటే గోకు తన కామ్ అయ్యి బేస్ ఫామ్ లోనే అల్ట్రా ఇన్స్టింక్ట్ తో డాచ్ చేస్తాడు. అప్పుడు దగ్గరికి వచ్చి ల్యాండ్ అవుతారు ఇద్దరు. అప్పుడు గోకు ఇక్కడ ఎవరు లేరు అని అంటాడు. ఆ షార్ట్స్ కరెక్ట్ గా ఎక్కడి నుంచి వచ్చాయి వెజిటా అంటాడు. కానీ మళ్ళీ పైనుంచి వెజిటా మీదకి గోకు మీదకి బ్లాస్ట్ వస్తాయి. అప్పుడు గోకు అవి పైనుంచి వస్తున్నాయి అని తప్పించుకునే లోపే ఆ బ్లాస్ట్ అన్ని కింద పడతాయి. అప్పుడు గోకు వెజిటా మళ్ళీ ఆ బ్లాస్ట్ అన్ని తప్పించుకుని పైకి వెళ్తే అవి మళ్ళీ కింద నుంచి వస్తాయి. ఏంటి మళ్ళీ కింద నుంచా అని గోకు అంటాడు.
ఏంటి మనకన్నా ఫాస్టర్ గా తను మూవ్ అవుతున్నాడా అని వెజిటా అడుగుతాడు. ఇంకా అదే కాదు అని గోకు ఏదో చెప్పేలోపే ఒక బ్లాస్ట్ గోకుకి తగులుతుంది. దానికి గోకు కళ్ళు వైర్లు కమ్మి అలా కింద పడిపోతాడు. క్యాక్రాట్ అని వెజిటా దగ్గరికి వచ్చి సెన్సుబిన్ గోకుకి ఇస్తాడు. సారీ వెజిటా అని గోకు లేస్తాడు. క్యాక్రాట్ అటాక్ మళ్ళీ మొదలవచ్చు. ఏ సెకండ్ లో అన్నా నువ్వు అల్ట్రా ఇన్స్టింక్ట్ మీద ఎక్కువ ఆధారపడుతున్నావు. ఇంకా పర్ఫెక్ట్ చేయకుండా ఫస్ట్ నీ మైండ్ యూస్ చేయి టాచ్ చేయడానికి అని వెజిటా అంటాడు. సరే అయితే నువ్వు కరెక్ట్ అన్నావు అని గోకు కూడా సూపర్ సెన్ లోకి మారుతాడు. అప్పుడు గోకు చూసి అంగు అక్కడ అని తన కీ బ్లాస్ట్ వదులుతాడు. కానీ అక్కడున్న గ్రహం వల్ల వెంటనే గోకు వెజిటా వెనక్కి వస్తాడు. ఇంటి ఇన్స్టెంట్ టెలిపోర్టేషన్ నువ్వు అది ఇంకా ఫాస్ట్ గా ఉంది అని గోకు వెజిటా అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. నాకు టెక్నిక్ కి పేరు లేదు, ఇది నా ఫుల్ పవర్ లో కొంత భాగం అంతే అని గ్రౌండ్ లో అంటాడు. సో నువ్వేనా స్ట్రాంగెస్ట్ వారియర్ అని చెప్పుకుంటా పోతున్నావు అని వెజిటా అడుగుతాడు. నా పేరు గ్రహంలా సిర్లియన్స్ లో చివరి వాడిని అని గ్రహంలా అంటాడు. ఏంటి సిర్లియన్సా? నేను ఎప్పుడు వాళ్ళని వెళ్ళలే, నువ్వు ఎప్పుడన్నా విన్నావా వెజిటా అని గోకు అడుగుతాడు. నేను నీకు చెప్పలేను అని వెజిటా అంటాడు. అప్పుడు గ్రహంలా నీకు మేము తెలియపోయి ఉండొచ్చు, కానీ మా జాతికి మీరు బాగా తెలుసు సైన్స్ అంటాడు. గోకు వెజిటా ఇద్దరికి అర్థం కాకుండా చూస్తారు. సో ఇంకా కొంతమంది సర్వైవర్స్ ఉన్నారా అని గ్రహంలా అంటాడు. నీకు మా సైన్స్ మీద ఏదో గ్రడ్జ్ ఉన్నట్టుంది అని వెజిటా అడిగితే నేను మీకెందుకు చెప్పాలి అని గాల్లోకి లెగిసి ఏరైనా మీ జాతి అంతం ఇక్కడతో ముగుస్తుంది అని వెజిటా గోకున్న నేలని గట్టిగా బ్లాస్ట్ చేస్తాడు. అది ఒక బాంబ్ లా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ దూరం నుంచి చూసి ఇంటి క్రమం అది మొత్తం చేశాడా అని ఆశ్చర్యపోతాడు. ఈ లోపు గోకు వెజిటా పైకి వచ్చి తప్పించుకుంటారు. చాలా దగ్గరలో మిస్ అయింది అని గోకు అంటాడు. మరి చూసా వెజిటా అని గోకు అడుగుతాడు. అవును, ఇది డిస్ట్రాక్షన్ కి సిమిలర్ గా ఉంది అని వెజిటా అంటాడు. అయితే ఇతను మన టెక్నిక్స్ కూడా యూస్ చేయగలడా అని గోకు అంటాడు. ఇది చూడడానికి కామెడీగా ఉంది అని వెజిటా కోప్పడుతూ ఉంటాడు. ఏంటి గాల్లోకి తప్పించుకున్నారా? మీరు నేను అనుకున్న దానికన్నా స్ట్రాంగే. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కలిసి అటాక్ చేద్దామా అని గోకు అడుగుతాడు. కామెడీ చేయి క్యాక్రాట్, నాకు టీం వర్క్ చేసే మూడ్ లేదు, నేను నీ మీద సుపీరియారిటీని ప్రూవ్ చేసుకుంటాకొచ్చా అని వెజిటా అంటాడు. ఓకే అని గోకు అంటాడు. నువ్వు వెళ్ళి ట్రై చేయి అని వెజిటా చెప్తే ఇంటి నిజంగానా అని గోకు అడుగుతాడు. నేను అతను ఆల్రెడీ ఒకసారి కొట్టాడు, వెళ్ళి దానికి పే బ్యాక్ ఇవ్వు అని వెజిటా అంటాడు. సో అంతే అనుకుంటాని గోకు అంటాడు. ఏం చేస్తున్నారు, కిందకి రండి లేకపోతే మళ్ళీ షూట్ చేస్తా అని గ్రౌండ్లో అంటే సరే నేను లీడ్ తీసుకుంటా అని గోకు గ్రహం దగ్గరికి వస్తాడు. సో ఫస్ట్ నాతో ఫైట్ చే గ్రహం అని గోకు అంటాడు. నువ్వు ఒక్కడివే ఫైట్ చేస్తావా? అయితే మీ జాతి నిజంగానే ఫూల్స్ అంటాడు. ఊ అని దూరం నుంచి ఆయిల్ వాళ్ళు ఇద్దరు కలిసి ఫైట్ చేయడం లేదు అని ఆయిల్ చెప్తాడు. అప్పుడు వెజిటా ఒక పాడుపడ్డ కన్స్ట్రక్షన్ మీద ల్యాండ్ అయ్యి గ్రామంలో ఏదో దాస్తున్నాడు అని వెజిటా అక్కడి నుంచి ఈ సిచ్యువేషన్ ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా ఎక్కువ ఎనిమీస్ ఉండొచ్చు అని వెజిటా అనుకుంటాడు. ఏమైంది ఆ మాన్స్టర్ షేప్ ఫామ్, మీరు అందుకే కదా బాగా ఫేమస్ అని గ్రౌండ్లో అడుగుతాడు. అప్పుడు గోకు నీకు మా గురించి బాగానే తెలుసు అని గోకు అంటాడు. అవును, ఎన్నో చేదు జ్ఞాపకాల ద్వారా అని గ్రౌండ్లో అంటాడు. నేను ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి మారలేను, కానీ ఇది చేయగలను అని గోకు పవర్అప్ అయ్యి సూపర్ సన్ గాడ్ రెడ్ లోకి మారుతాడు. ఏంటి ఫస్ట్ గోల్డెన్ హెయిర్ తర్వాత రెడ్ హెయిర్, నాకు తెలిసే సైన్స్ బ్లాక్ హెయిర్ కదా అని గ్రౌండ్ లో అంటాడు. మేము చేసిన ట్రైనింగ్ వల్ల మాకు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇది సూపర్ సెన్ గాడ్ అని గోకు చెప్తాడు. ఏంటి గాడ్? అది చాలా కామ్ గా ఉంది, మీ నేచర్ కి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది అని గ్రౌండ్ లో అంటాడు. ఓ అవునా గోకు అని సరే లెట్స్ డూ దిస్ అని గ్రౌండ్ లో అంటే నువ్వు ఎప్పుడైతే సిద్ధము నేను అప్పుడే అని గోకు అంటాడు. అప్పుడు గోకు గ్రౌండ్లో బయట డిస్టెన్స్ లో ఉంటాడు. అప్పుడు గ్రౌండ్లో తను ఉన్న చోట నుంచి చాలా స్పీడ్ గా గోకు దగ్గరికి వచ్చి తన 2 వేలతో గోకుని కొడదాం అనుకుంటాడు. కానీ గోకు దాన్ని డాచ్ చేసి తప్పించుకుంటాడు. అప్పుడు గ్రౌండ్లో గాల్లోని స్పిన్ అయ్యి తన చేయి సపోర్ట్ తీసుకుని తన హెడ్ మీద కొడదాం అనుకుంటాడు. అప్పుడు గోకు తన 2 చేతులతో బ్లాక్ చేస్తాడు. మళ్ళీ అలా బ్రోస్ ఇస్తూనే ఉంటే నాకు ఎక్కడ ఓపెనింగ్ కనపడడం లేదు, ఇలాగుంటే అని గోకు కామ్ అయ్యి మళ్ళీ అల్ట్రా ఇన్స్టింక్ట్ ఫామ్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు గ్రౌండ్ లో వచ్చే ప్రతి అటాక్ గోకు తప్పించుకోగలుగుతాడు. అప్పుడు గ్రౌండ్ లో షాక్ అవుతాడు. అల్ట్రా ఇన్స్టింక్ట్ ఓకే, అది ఇంకా యాక్యురేట్ గా పనిచేస్తుంది సూపర్ సెన్ ఫార్మ్స్ లో ఉంటే అని వెజిటా అంటాడు. అప్పుడు గ్రౌండ్ లో ఇది అవ్వడం లేదని నేల నుంచి గాల్లోకి ఎగిరి తన వేళ్ళలో నుంచి డిఫరెంట్ బ్లాస్ట్ వదులుతాడు. అవన్నీ గోకు మీదకి వస్తే గోకు ప్రతి బ్లాస్ట్ ని తప్పించుకుంటాడు. అప్పుడు ఒక బ్లాస్ట్ గోకు మీద రాగానే గోకు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతే డాజ్ అవుతాడు. లోపల గ్రౌండ్ లోనే చూద్దాం అనేటప్పటికి గ్రౌండ్ లా గోకు దగ్గరికి వచ్చి తను ఒక వైటల్ పాయింట్ మీద కొడతాడు. తన గాగుల్స్ లో మార్క్ చేసి మనం ఆల్మోస్ట్ పట్టుకున్నాం అని గోకు అని సడన్ గా తన
తన బేస్ ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి కింద పడిపోతాడు. ఏంటి అని వెజిటా షాక్ అవుతాడు. ఏమైంది? ఆ ఒక్క అటాక్ తో మొత్తం మారిపోయింది అని ఆయిల్ కూడా షాక్ అవుతాడు. అప్పుడు గోకు పైకి లెగలేకపోతాడు. వెజిటా దాన్ని చూసి తను మళ్ళీ వైటల్ పాయింట్ మీద టార్గెట్ చేశాడు. అసలు తన కాక్రోట్ మూవ్స్ ఎలా తెలుసుకోగలుగుతున్నాడు ఎంత ఫాస్ట్ గా అని వెజిటా అనుకుంటాడు. ఈ రియాక్షన్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంది. నేను చెప్పగలను, నీ బాడీ దాని అంతటా అదే మూవ్ అవుతుంది బ్రెయిన్ ప్రాసెస్ చేసే కన్నా ఆ వచ్చే అటాక్స్ నుంచి అని గ్రనోలా అంటాడు. సో నువ్వు నోటీస్ చేసావా అని గోకు లేస్తూ అడుగుతాడు. ఎంత పెద్ద ఫైటర్ అయినా తన వైటల్ పాయింట్స్ ని హైడ్ చేయలేడు అని గ్రనోలా అంటాడు. అప్పుడు గోకు అర్థం కాకుండా చూస్తే గ్రనోలా నువ్వు డాచ్ చేసిన ప్రతిసారి నీ బ్లడ్ ఫ్లో ఇంకా మజిల్ మూమెంట్స్ వల్ల ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది నేను ఎక్కడ కొట్టాలో. సో బ్లడ్ ఫ్లోనా అని గోకు పైకి లేస్తాడు. ఏంటి నువ్వు ఆ స్టఫ్ మొత్తం చూడగలవా అని గోకు అడుగుతాడు. అవును, నా రైట్ ఐ ఈ యూనివర్స్ లో షార్పెస్ట్ ఐ అదంతా చూస్తుంది అని గ్రనోలా అంటాడు. అప్పుడు వెజిటా దూరం నుంచి గమనించి ఒక ట్రైబ్ అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది. ఇంకా వాళ్ళ రైట్ ఐ గురించి బాగా ప్రసిద్ధి చెందారు. ఇది ఎక్కడో విన్నట్టుంది అని. అయితే ఇది వీళ్ళ ఉండొచ్చా అని దూరం నుంచి చూసి అనుకుంటాడు. ఇంకా అదే కాదు, నా కన్ను నువ్వు దాచించిన పవర్ ని కూడా చూపిస్తుంది. నాకు తెలియదు నువ్వు ఎలా ఉన్నావో, కానీ నీకు బాగా ఆశగా ఉన్నట్టుంది హోల్డ్ బ్యాక్ అయి ఫైట్ చేయడానికి అని గ్రనోలా అంటాడు. నువ్వు అన్నది నిజమే, నాకు ఇంకా స్ట్రాంగ్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అని గోకు అంటాడు. అయితే వెంటనే దానిలోకి మారు, నాకు టైం లేదు నీ కోసం. మీరు బతుకున్నంతసేపు నేను ఫ్రీజా లొకేషన్ మీ నుంచి తీసుకోవచ్చు, మీరు నా దగ్గర నుంచి పారిపోలేరు అని గ్రనోలా అంటాడు. ఫ్రీజా లొకేషనా? అసలేం మాట్లాడుతున్నావు అని గోకు అడుగుతాడు. నాతో ఆటలాడుకో, నా లైఫ్ స్పాన్ మొత్తం సాక్రిఫైస్ చేస్తా ఈ డిఫెన్స్ తీర్చుకోవడం కోసం. నేను ఇక్కడ నా పీషియస్ టైం వేస్ట్ చేయలేను అని గ్రనోలా అంటాడు. రివెంజా? ఆగు, నేను నువ్వే బ్యాడ్ గా అనుకున్నా అని గోకు అంటే నోరు మూయిస్తాయన్, నువ్వు సీరియన్స్ కి చేసిన పాపాలకి ఇప్పుడే చెల్లిస్తావు అని గ్రనోలా ఫుల్ గా పవరప్ అవుతాడు. తన చుట్టూరు ఒక గ్రీనిష్ ఆరా వస్తుంది. పవరప్ అవుతాడు. దాన్ని గోకు చూసి షాక్ అవుతాడు. అప్పుడు దూరం నుంచి ఆయిల్ గ్రనోలాకి చాలా ఎక్కువ ఆరా ఉంది అని షాక్ అవుతాడు. ఓ, ఈ చీని నువ్వు అంత బూస్ట్ చేయగలవా అని అనుకుంటాడు గోకు. నేను చెప్పాను కదా, ఈ యూనివర్స్ లో స్ట్రాంగెస్ట్ నేను, ఇక్కడున్న ప్రతి జీవి కన్నా సుపీరియర్ ప్రతి ఒక్క వేలో అని గ్రౌండ్ లో అంటాడు. సో నేను కూడా ఇప్పుడే ట్రైన్ చేశా అని గోకు కూడా సూపర్ సైన్ బ్లూ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఏంటి బ్లూ హెయిరా? మేము దీన్ని సూపర్ సైన్ బ్లూ అంటాం అని గోకు అంటాడు. నాకు సంబంధం లేదు, నువ్వు దాన్ని ఏమని పిలుచుకుంటావో, జస్ట్ ఫైట్ చేయి అని గ్రౌండ్ లో అంటాడు. ఇంకో రౌండా? సరే అని గోకు గ్రనోలా ఇద్దరు ఒకళ్ళ దగ్గరికి ఒకరు వస్తారు. గ్రనోలా గోకు ఇద్దరు పోటాపోటీగా బ్లోస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దానికి సుగరియన్ సిటీలో ఏంటి ఈ షాక్ వేవ్స్ అని కంగారు పడుతూ ఉంటారు. గోకు గ్రనోలా గాల్లోకి వెళ్లి ఇద్దరు ఫైట్ చేస్తారు. అప్పుడు ఆ పాత కూలిపోయిన సిటీస్ లో వెజిటా దగ్గరికి గమనించి, ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం అని ఒక పెద్ద ఏప్ కాలి గుర్తి మధ్యలో ఉండి, ఇతను ఎవరు నాకు తెలుసు అనుకుంటా అని వెజిటా అంటాడు.